హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడు అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు తమకు చట్టబద్ధంగా చెందాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2022లో ప్రకటించిన నూతన పీఆర్సీ పే రివిజన్ కమిషన్ సిఫార్సుల అమలులో ఏర్పడిన గందరగోళం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పెంచిన గ్రాట్యుటీ మరియు ఎర్న్డ్ లీవ్స్ ఎన్కాష్‌మెంట్ బకాయిలు అందక అనేక మంది పెన్షనర్లు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ సమస్యల పూర్తి వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర వివరాలు తెలుసుకుందాము. ముందుగా మొదటిది గ్రాట్యుటీ వివాదం. పెంచిన ప్రయోజనం అందని ఫలం వివాద నేపథ్యం. 2022లో 11వ పీఆర్సీ సిఫార్సులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితిని 12-16 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంపుదల జనవరి 1, 2022 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇదే అండి తీవ్ర వివాదానికి దారితీసినటువంటి అంశము. యాక్చువల్‌గా దీనికోసమే న్యాయ పోరాటం కూడా జరుగుతోంది. ఏంటంటే పీఆర్సీ సిఫార్సుల ప్రయోజనాలు సాధారణంగా జూలై 1, 2018 నుండి లేదా కనీసం మానిటరీ బెనిఫిట్ వర్తించే కాలమైనటువంటి ఏప్రిల్ 2020 నుంచైనా గూడా ఈ యొక్క మ ఆహ్, గ్రాట్యుటీ పెరగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఈ నిబంధనను ఉల్లంఘించి డైరెక్ట్‌గా 2022 నుంచి అయితే అప్లికబుల్ చేసిందనమాట. సో, అంటే ఇక్కడ మనకు 2018లో, 19లో, 20లో, 21లో కూడా ఇట్లా ఈ 3, 4 సంవత్సరాల గ్యాప్‌లో ఎవరైతే రిటైర్ అయ్యారో వారికి ఈ ప్రతిఫలం అయితే అందకుండా పోతుంది ఈ యొక్క జీవో ద్వారా. మరి ఈ నిబంధన ఇది ప్రభుత్వం ఈ నిబంధనను ఉల్లంఘించినట్టే అవుతుంది. దీంతో జూలై 1, 2018 నుంచి డిసెంబరు 31, 2021 మధ్య కాలంలో చాలామంది కొన్ని వేల మంది పదవీ విరమణ చేశారు. వేలాది మంది ఉద్యోగులు తమకు అన్యాయం జరిగిందని భావించి ఈ యొక్క పెంచిన 16 లక్షల గ్రాట్యుటీని కూడా తమకు వర్తింపచేయాలి. ఈ యొక్క మధ్య కాలంలో ఎవరైతే పదవీ విరమణ చేశారో 2018 జూలై 1 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు ఈ మధ్యలో ఎవరై ఎంతమందైతే ఈ యొక్క పదవీ విరమణ చేశారో, రిటైర్ అయ్యారో వారందరికీ కూడా పెంచిన రూ. 16,00,000 గ్రాట్యుటీని వర్తింపజేయాలని కోరుతూ గౌరవ హైకోర్టునైతే ఆశ్రయించడం జరిగింది. మరి ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉదాసీనత. గత ప్రభుత్వ హయాంలోనే కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ప్రభుత్వం ఈ కేసులో తన వైఖరిని స్పష్టం చేస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉండగా నేటికి ఆ ప్రక్రియ అనేది పూర్తి కాలేదు. సంఘాల ప్రయత్నాలు. కేసు త్వరగా హియరింగ్‌కి అంటే విచారణకు వచ్చేలాగా ప్రయత్నిస్తామని ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నాయకులు హామీ ఇచ్చినా దాదాపు ఏడాది గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. ఇక్కడ న్యాయ సూత్రం అనేది పనిచేయాల్సి ఉంది. సాధారణంగా పీఆర్సీ సిఫార్సుల అమలులో లాభనష్టాలు ఆ కమిషన్ కాలపరిమితిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. కానీ గత ప్రభుత్వం ఈ సూత్రాన్ని విస్మరించింది. ఒక నిర్దిష్ట తేదీ తర్వాత రిటైర్ అయిన వారికే ప్రయోజనం అనేది చేకూర్చేలాగా జీవో ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఆనాడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న జేఏసీ నాయకుల వైఖరి వల్ల కూడా ఉద్యోగులు, పెన్షనర్లు తమ గళం వినిపించలేకపోయారు. భవిష్యత్ కార్యాచరణ. కోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని పెన్షనర్లు ఆశాభావంతో ఉన్నారు. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి విచారణ ప్రక్రియ ముందుకు సాగాల్సి ఉంది. ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇకపోతే రెండవ సమస్య అండి. గ్రాట్యుటీ తర్వాత రెండవ సమస్య ఎర్న్డ్ లీవ్ బకాయిల సమస్య. క్లారిఫికేషన్ పేరుతో జాప్యం. అసలు సమస్య ఏంటంటే పీఆర్సీ యొక్క ఆర్థిక ప్రయోజనాలు మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుంచి వర్తిస్తాయి. ఈ తేదీ తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులు తమ చివరి జీతం ప్రకారంగా ఎన్కాష్‌మెంట్ మొత్తాన్ని పొందారు.
పాత స్కేల్స్ ప్రకారం. అయితే నూతన పీఆర్‌సీ పే స్కేల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత పాత మరియు కొత్త స్కేల్స్ మధ్య ఉన్న వ్యత్యాసానికి డిఫరెన్స్‌కు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ స్పష్టమైన ఆదేశాలు లేవు. మరియు ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ రాలేదు. ఇక అనేక కారణాలతో సబ్ ట్రెజరీ అధికారులు ఈ బిల్లులను తిరస్కరిస్తున్నారు. సో, దీని ద్వారా ఒక వింత వాదనైతే వెలుగులోకొచ్చింది. అదేంటంటే గతంలో అన్ని పీఆర్‌సీల అమలు సమయంలో బకాయిల చెల్లింపులకు ఎలాంటి ప్రత్యేక క్లారిఫికేషన్ అవసరం లేకుండానే చెల్లింపులు జరిగాయి. కానీ ఈసారి మాత్రం అధికారులు క్లారిఫికేషన్ కోరడం వింతగా ఉందని, ఇది కేవలం జాప్యం చేసే ఎత్తుగడ అని అయితే పెన్షనర్లు ఆరోపిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన మౌలిక ఉత్తర్వులే ఈ గందరగోళానికి కారణమని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుత కదలిక గత 2 ఏళ్లుగా ఈ సమస్యపై ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో లక్షలాది రూపాయల బకాయిలు రావాల్సిన పెన్షనర్లు నిస్సహాయంగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. ఇటీవల ఏపీ ఎన్‌జీఓ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలోని జేఏసీ ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. ఇది సమస్య పరిష్కారం దిశగా ఒక చిన్న ముందడుగుగా భావిస్తున్నారు. ఇకపోతే పెన్షనర్ల విజ్ఞప్తి. వందలాది మంది పెన్షనర్లు తమ జీవిత చరమకంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యల పరిష్కారానికి జేఏసీ నాయకులు, రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు మరియు ఇతర సంబంధిత సంఘాల వారు ప్రభుత్వంతో చర్చించి అవసరమైన క్లారిఫికేషన్ ఉత్తర్వులను వెంటనే ఇప్పించేలాగా కృషి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్రాంత ఉద్యోగులైతే కోరుతూ ఉన్నారు.